జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిట్టమ్మా, ఏ మనసా, ఏ మనసా, నిన్నే. ఏయ్, ఏంటండి? ఈ దరిద్రుడేంటి ఇక్కడ తగలట్టాడు? నాకేం తెలుసండి? ఏయ్, మీరంతా కట్టకట్టుకుని ప్లాన్ చేసి వాడిని ఇక్కడికి పిలిపించలేదు కదా? ఛ! మేమెందుకు పిలిపిస్తామండి? చూడు మనసా, మీరు గనక వాడిని పిలిపించారని తెలిసిందనుకో, ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తా. ఇక జీవితంలో నువ్వు వాడి కంట పడకుండా చేస్తా. అర్థమైందా? బాబాయ్, రా బాబాయ్. మీకోసమే ఎదురు చూస్తున్నావా? నేను రావడం కాదు, అసలు ఆ ద్రోహిని, నీచ నికృష్టుణ్ణి ఈ ఇంటికి ఎవరు పిలిపించారో ముందర చెప్పండి. మీరు అడుగుతుంది నా గురించే కదండి బాబు. నోర్మై, అంత కోపం ఎందుకండి బాబు? ద్రోహులు, నీచులు, నికృష్టులు అన్నారు కదా, ఆ క్వాలిటీస్ అన్నీ మనయేనండి. మనల్ని మించిన ద్రోహి, దుర్మార్గుడు ఎక్కడుంటాడండి? డౌట్ వచ్చాడు కానండి బాబు. రే, నువ్వు నోర్మయ్. చిట్టమ్మా, వాడున్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. బాబాయ్, బాబాయ్, నా మాటను బాబాయ్. బాబాయ్, చిట్టమ్మా, మావయ్య, ఈ ఇంట్లో జరుగుతుంది ఎవరి ఫంక్షనో అది అతనికి తెలుసా? అంటే మావయ్య అది ఎస్, చెప్పవే. ఇప్పుడు దొరికిపోయావు నువ్వు. అంటే అది నేను అదే అడుగుతున్నాను. చిట్టమ్మా, ఇక్కడ జరుగుతుంది ఎవరి ఫంక్షనో ముందు అతనికి తెలుసా? వీరనారాయణ గారు, ఆవేశపడకండి సార్. తొందరపడి వెనక్కి వెళ్ళిపోకండి ప్లీజ్. మీకోసం కొండంత ఆశతో లత ఎదురు చూస్తాం. వాడి కోసం లత ఎదురు చూడడం ఏంటి? అవునరా, నా కోసం ఎదురు చూడకపోతే నీ కోసం ఎదురు చూస్తుందా? నువ్వేమైనా తన చుట్టానివా, బంధువా, స్నేహితుడివా? మూసుకుని వచ్చిందానే పో. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివిరా? ఇది నా ఇంటి ఫంక్షను, నేను జరిపిస్తున్న ఫంక్షను. అయినా పిలవని పేరడానికి సిగ్గు లేకుండా వచ్చింది నువ్వు. మూసుకొని పోవాల్సింది కూడా నువ్వేరా? ఏమండి, మీరు ఆగండి. అన్నయ్య, అది కాదండి. ఏయ్! ఎవరే నీకు అన్నయ్య? ఇంకొక్కసారి నోటితో నన్ను అన్నయ్య అని పిలిచావో చెల్లెలువని కూడా చూడను.
సరిపోయిందా? కడుపు నిండిపోయిందిగా, విన్నావుగా? అన్నయ్య అని పిలవడానికి కూడా అర్హత లేదంట. అర్హత లేని వాడిని ఎందుకే అన్నయ్య అని పిలుస్తావు? రైట్ బాబాయ్ నోర్మై అచ్చా, బాబాయ్ బాబాయ్ మీకు దండం పెడతాను బాబాయ్. దయచేసి గొడవ చేయకండి బాబాయ్. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు బాబాయ్. ఈ ఫంక్షన్ ఆగిపోతుంది బాబాయ్. అవును సార్, దయచేసి గొడవ పడకండి. అల్లరిపాలైతే ఆ తర్వాత ఫీల్ అయ్యేది మన రాతే అండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అవును బాబాయ్, నువ్వు నానమ్మ రావాలని, నన్ను మనసారా ఆశీర్వదించాలని ఎంతో ఆశతో కబురు పంపాను. కానీ మీ ఇద్దరి గొడవల వల్ల ఈ ఫంక్షన్ ఆగిపోతే బాధపడేది నేనే బాబాయ్. ఆపుతారా? అసలు ఎవరింటికి ఎవరొచ్చారు? ఎవరితో ఎవరు గొడవ పడుతున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారో కనీసం మీలో ఒక్కరికైనా క్లారిటీ ఉందా? కాంతమత్త, ఇక్కడ జరుగుతున్న దాంట్లో క్లారిటీ లేదని ఎవరు చెప్పారు నీకు? ఇంకా ఏం చెప్పాలి? అయ్యా వీరనారాయణ గారు, అసలు మీకు ఈ ఇంట్లో ఎవరి ఫంక్షన్ జరుగుతుందో క్లారిటీ ఉందా? ఎందుకు లేదు? ఈ ఇంట్లో జరుగుతుంది నిశ్చితార్థమే కదా. ఆ, అవును సార్, నా నిశ్చితార్థమే. చిట్టమ్మ, ఈ ఇంట్లో జరుగుతున్న నిశ్చితార్థం ఎవరిది? బాబాయ్ నేను చెప్తాను. ఇక్కడ జరుగుతున్న నిశ్చితార్థం నా కొడుకుది. నీ కొడుకుదా? ఆ? నీ కొడుకుదా? ఏ, నీకు పెళ్లి కాలేదని ప్రపంచంలో ఎవ్వరికీ పెళ్లి కాకూడదని కోరుకుంటున్నావా? మావయ్య మీరు ఆగండి మావయ్య. బాబాయ్, ఆయన చెప్పేది నిజమే. ఈ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది. ఆయన కొడుకుదే. కొడుకుదా? అంటే మన లతకి కాబోయే భర్త ఇదిగో వీడే. అయిపోయింది. ఏ ఘోరం అయితే జరగకూడదని కోరుకున్నానో అదే ఘోరం జరిగిపోయింది. బాబాయ్కి బర్మి పెళ్లి కొడుకున్న నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? లతకి బర్మకి పెళ్లి ఎలా జరిపించాలి? మాట్లాడవేంటి? అ- అతను చెప్పేది నిజమా? ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంది అతని కొడుక్కా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.